జై శ్రీకృష్ణ శ్రీమన్నారాయణం 7వ దశకం. ఏవం దేవ చతుర్దశాత్మక జగద్రూపేణ జాతః పునః తస్యోర్థం ఖలు సత్యలోకనిలయే జాతోసి ధాతా స్వయం యం శంసంతి హిరణ్యగర్భమఖిల త్రైలోక్య జీవాత్మకం యో భూత్స్ఫీతరజో వికార వికసన్ నానాసి సృక్షారసః. శ్రీహరి, నీవు ఈ విధముగా 14 భువనముల రూపమున ఏర్పడితివి. వీటిలో అన్నిటికంటే పైన ఉన్న సత్యలోకమున నీవు బ్రహ్మదేవుడుగా వెలసితివి. నీ అంశ అయిన ఆ బ్రహ్మదేవుని హిరణ్య గర్భుడని కూడా అందరు. అతడు ముల్లోకాలలో ఉన్న సమస్త జీవులను రూపము చేసేవాడు. అతని యందు రజోగుణ ప్రేరణచే సుర నర తిర్యగాది ప్రాణులకన్నిటికీ శ్రేయస్సు గూర్చవలనను సంకల్పం కలిగెను. అందువలన అనేక విధములైన సృష్టి రచన చేయవలనని కోరిక ఆ బ్రహ్మదేవునికి ఉద్భవించినది. సోయం విశ్వవిసర్గదత్త హృదయ సంపశ్యమానస్వయం బోధం ఖల్వనవాప్య విశ్వవిషయం చింతాకులస్థస్తివాన్ తావత్వం జగతాంపతే తపతపేత్యేవం హి వైహాయసీం పాణిమేణమశిశ్రవశ్రుతిసుఖాం కుర్వం స్తపః ప్రేరణాం. ఆ బ్రహ్మదేవునకు విశ్వసృష్టి చేయవలనని కోరిక కలిగి అందులకై బాగుగా ఆలోచించెను. కానీ విశ్వసృష్టిని ఏ విధముగా చేయవలెనో తెలియక అతడు చాలా కాలం చింతించసాగాను. ఆ సమయమున జగన్నాథుడవైన నీవు బ్రహ్మదేవునిని తపస్సు చేయమని ప్రేరేపించుచు తప తప అను స్తోత్ర మధురమైన ఆకాశవాణిని అతనికి వినిపించితివి. కోసో మామవధత్పుమానితి జలాపూర్ణే జగన్మండలే దిక్షుద్వీక్ష్య కిమాప్యనీక్షితవతా వాక్యార్థముత్పశ్యత దివ్యం వర్షసహస్రమాతతపసా తేన త్వమారాధితః తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుంఠమేకాద్భుతం. అప్పుడు బ్రహ్మదేవుడు నీటిచే నిండిపోయిన ఈ జగన్మండలమున తప తప అని అన్న వ్యక్తి ఎవరని అన్ని దిక్కులు చూశాను. అయినను బ్రహ్మదేవునికి ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు తనకు వినిపించిన వాక్యార్థమును అనుసరించి అనేక దివ్య సంవత్సరములు తపస్సును ఆచరించెను. పరమాత్మవగు నిన్ను ఆరాధించెను. అందువలన నీవు సంతుష్టుడివై అతనికి నీవు నివసించే వైకుంఠమును చూపించితివి. ఆ వైకుంఠము చూచుటకు అద్భుతముగా ఉన్నది. మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహిః శోకక్రోధ విమోహ సాత్వసముఖాః భావాస్తు దూరం గతాః సాంద్రానందఝరీ చ యత్ర పరమజ్యోతిః ప్రకాశాత్మకే తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠరూపం విభో. ప్రభు, నీ ధామమైన వైకుంఠము చతుర్దశ భువనాల అన్నిటికంటే పైన ఉన్నది. అచట మాయ యొక్క ప్రభావం ఏమాత్రము కనపడదు. అచట దుఃఖము, కోపము, మోహము, భయము మొదలైన నీచ భావములు ఏవీ ఉండవు. అది పరంజ్యోతి ప్రకాశించు స్థలము. అచట బ్రహ్మానందం పొంగి పొరులుచూ ఉండును. అట్లు విరాజిల్లుచున్న నీ వైకుంఠ ధామమునకు జయము జయము. యస్మిన్నామ చతుర్భుజాః హరిమణిశ్యామావదాతద్విషో నానాభూషణరత్నదీపితదిశో రాజాద్విమానాలయః భక్తిప్రాప్త తథా విధోన్నతపదాః దివ్యాంతి దివ్యజనాః తత్తే ధామ నిరస్త సర్వశమలం వైకుంఠరూపం జయేత్.
यस्मिन्नाम चतुर्भुजाः हरिमणिश्यामावदातद्विषो नानाभूषणरत्नदीपितदिशो राजाद्भिमानालयः भक्तिप्राप्त तथा विधोन्नतपदाः दीव्यन्ति दिव्यजनाः तत्ते धाम निरस्व सर्वशमलं వైకుంఠరూపం జయేత్. ఆ వైకుంఠముననున్నవారు 4 భుజములతో ఇంద్రనీలమణి వలె నల్లని కాంతి కలిగి నీ అందలి పరమ భక్తి వలన అత్యున్నతమైన స్థానమును పొంది ఉందురు. వారి శరీరములు దివ్యమైనవి. వారుండు భవనములు గొప్ప గొప్ప విమానములతో శిఖరములతో ప్రకాశించుచూ ఉండును. అచట మలినమైన భావములకేమాత్రము తావులేదు. అట్టి విశిష్టమైన స్థానమైన శ్రీవైకుంఠమునకు జయము. నానా దివ్యవధూజనైరభివృత విద్యోల్లతాతుల్యయా విశ్వోన్మాదన హృద్యగాత్రలతయా విద్యోతితా శాంతరా త్వత్పాదాంబుజసౌరభైకకుతుకాత్ లక్ష్మీ స్వయం లక్ష్యతే యస్మిన్ విస్మయనీయ దివ్య విభవం తత్తే పదం దేహి మే. ఆ పరమ పదమున లక్ష్మీదేవి ఈ పాద పద్మముల పరిమళములందు మిక్కిలి ఆసక్తి కలిగి స్వయముగా అచట వెలిసియుందును. పెక్కుమంది దివ్యాంగనలు ఆమె చుట్టూ చేరి సేవించుచూ ఉందురు. మెరుపు తీగవలే సుందరమైన ఆమె మనోహర శరీరము విశ్వమంతటియు కాంతులను విరజిమ్ముచుండును. ఆ శోభలకు అందరును పరవశించుచుందురు. నీ వైకుంఠము దివ్య వైభవ శోభితము, ఆశ్చర్యజనకము. అట్టి దివ్యధామమును నాకు ప్రసాదింపుము. తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం భాస్వత్కోటిలసత్కిరీటకటకాధ్యాకల్పదీపాకృతి శ్రీవత్సాంకితం ఆత్తకౌస్తుభమనిచ్ఛాయారుణం కారణం విశ్వేశం తవ రూపమైక్షిత విధిః తత్తే విభో భాతు మే. శ్రీమన్నారాయణ బ్రహ్మదేవుడు అనేక సంవత్సరములు తపస్సు చేసి నీ అనుగ్రహమును పొందెను. అందువలన ఆయనకు వైకుంఠమునున్న నీ దివ్య రూప దర్శన భాగ్యము కలిగినది. అచట నీవు రత్నమయమైన సింహాసనమున ఆసీనుడివై కోటి సూర్యుల కాంతులు గల కిరీటము, కంకణములు మొదలైన దివ్యాభరణములతో ప్రకాశించుచూ ఉన్నావు. ఇంకను నీ వక్షస్థలముపై శ్రీవత్స చిహ్నము ఉన్నది. కౌస్తుభమని ఛాయలచే నీ మేఘశ్యామల రూపము అరుణకాంతులతో ఉండెను. నీవు సమస్త లోకములకు కారణభూతుడువు. అట్టి నీ దివ్య రూపమును దర్శించు అదృష్టము భక్తుడనైన నాకు అనుగ్రహింపుము తండ్రి. కాలాంబోధకలాయ కోమలరుచి చక్రేణ చక్రం దిశాన్ ఆవృణ్వాణం ఉదారమందహసితస్యందప్రసన్నాననం రాజత్కంబుగదారి పంకజధర శ్రీమద్భుజామండలం స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో మద్రోగముద్వాసయేత్. ప్రభు, నీ స్వరూపము నీలమేఘ ఛాయలతో కలువల సౌకుమార్యములతో ఒప్పుచు అన్ని దిక్కుల యందున దివ్య శోభములను వెదజిల్లుచూ ఉన్నది. ప్రసన్నమైన నీ ముఖము కారుణ్యముతో నిండిన చిరునవ్వు చిందించుచూ ఉన్నది. మనోజ్ఞములైన నీ చతుర్భుజములు శంఖ చక్ర గద పద్మములతో విరాజిల్లుచూ ఉన్నవి. నీ అద్భుతమూర్తి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు ఆనందము గూర్చుచున్నది. అట్టి నీ దివ్యరూప దర్శన ప్రభావము నా వ్యాధులు అన్నిటినీ అంతరింపజేయునుగాక. దృష్ట్వా సంభృత సంభ్రమః కమలభూః త్వత్పాదపాధోరుహే హర్షావేశ వసంవదో నిపతితః ప్రీత్యా కృతార్థీ భవన్
జానస్యేవ మనీషితం మమ విభో జ్ఞానం తదా పాదయ ద్వైతాద్వైత భవత్స్వరూప పరమితి ఆచష్టతం త్వాం భజే. స్వామి, బ్రహ్మదేవుడు నీ పాద పద్మముల వైభవమును గాంచి ముగ్ధుడై తనను తాను మరిచిపోయెను. పిదప అంతులేని హర్షములతో మునిగిన అచట తాను కృతజ్ఞుడైనట్లు భావించి మిగుల ప్రీతితో నీ పాదములపై వ్రాలెను. పిమ్మట అతడు, ఓ ప్రభు, సృష్టి చేయుటకై నేను పడుచున్న ఆవేదనను నీవు ఎరుగుదువు. ద్వైతాద్వైత పరమమైన నీ స్వరూప జ్ఞానమును నాకు అనుగ్రహింపుము అని నిన్ను వేడుకొనెను. అట్టి పరమాత్ముడవైన నిన్ను నేను భజించుచున్నాను. ఆతామ్రే చరణే వినమ్రమధతాం హస్తేన హస్తే స్పృశన్ బోధస్తే భవిత న సర్గవిధిభిర్బంధోపి సంజాయతే ఇత్యాభాష్యగిరం ప్రతోష్య నితరాం త్వచ్చిత్తగూఢస్వయం సృష్టౌ తం సముధైరయస్స భగవన్ ఉల్లాసయోల్లాఘతాం. ప్రభు, ఈ విధముగా బ్రహ్మదేవుడు ఎర్రని నీ పాద పద్మములకు నమస్కరించుచున్నప్పుడు నీ మృదువైన హస్తముతో ఆయనను స్మృతించుచు ఇట్లాంటివి, విధాత, నీవు కోరుకున్నట్లు సృష్టి సంబంధమైన జ్ఞానము నీకు లభించును. కానీ నీవు ఆ కర్మ బంధములలో చిక్కుపడవు. ఇట్లు పలికి ఆయనను సంతోషింపజేసితివి. అంతేగాక ఆయన హృదయమున చేరి ఆ బ్రహ్మదేవుడు చేయ సృష్టి కార్యమునకు నీవు ప్రేరణ కూర్చితివి. శ్రీకృష్ణ పరమాత్మ, నీవు నాపై దయదాల్చి నా ఆరోగ్యమును చేకూర్చుము తండ్రి. హిరణ్య గర్భోత్పత్తి అను 7వ దశకం సమాప్తం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. జై శ్రీకృష్ణ.